guys, చాలా చాలా బాగున్నానండి. Tonight is our girls night అన్నమాట. So మా Cosmic Girls Gang, we are celebrating a girls night మా ఇంట్లో. So the plan is to play games, have fun, chit chats and reels and ఇంకా నా ఫేవరెట్ రీల్ చేయబోతున్నాము అండ్ ఫుల్ ఫుడ్ గాయస్. అసలు ఫుడ్ అసలు అంత బాగుందన్నమాట. ఫుడ్ అయితే ఐఎమ్ లైక్ సూపర్ ఇంప్రెస్డ్. అందరూ షెఫ్సే గైస్, అందరూ బాగా కుక్ చేస్తారు, నేను తప్ప. సో అందుకని నేను ఎస్కేప్ అయిపోయాను అనమాట. సో మీ అందరికీ చూపిస్తా ఏమేమి. సో మ్యాంగో లస్సీ నేనే చేసా గాయస్. అది చాలా టేస్టీ ఉంది. సో స్వయంగా చేసా గాయస్. పిజ్జా వచ్చి చిట్టి చేసింది గాయస్ అసలు. పాపా జోన్స్ గాయస్. అండ్ చిట్టి సమోసాలు, కొన్ని ఆనియన్ కొన్ని కార్న్ అనమాట. అది ఫ్రమ్ ఇండి ఫ్రెష్. నేనే చేద్దాం అనుకున్నా కానీ వస్తుందో రాదో అలా అని చెప్పి చేయలేదన్నమాట. The next one is from a proper chef guys, Sneha, our director. ఇదేంటి అంటే started her direction. పన్నీర్ స్లైడర్స్ అంటే గైస్. కానీ బాగుంది కదా పేరు, పన్నీర్ పావ్. యా ద నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రమ్ సౌమిని గైస్. ఇది వచ్చి బెంగళూరు పానీపూరి గైస్. స్పెషల్ బంగార్పేట్ పానీపూరి. మీకు రెసిపీ కావాలంటే సౌమిని యూట్యూబ్ ఛానల్లో ఉంది. యూ గైస్ కెన్ లుక్. చేసింది చాలా కొత్తగా ఉంటుంది గైస్. ఈగర్ టు ట్రై. ద నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రమ్ అనదర్ షెఫ్ రీనా అనమాట. సో ఇది వచ్చి కార్న్ ఫ్రై, మసాలా కార్న్, విచ్ ఈస్ మై ఫేవరెట్. అండ్ ఇది వచ్చి సేవ్ పూరి, హోమ్ మేడ్. ఇవంతా హోమ్ మేడే గైస్, నా తప్ప. పాపడి కూడా అంత హోమ్ ఫ్రై. అండ్ ఇది నేను తెచ్చాగా సీతాఫల్ ఐస్ క్రీమ్ గైస్, నేనే చేశాను. సో నా ఇప్పుడు వీళ్ళ టర్న్ గైస్. ఇప్పుడు ఎక్కడికన్నా చేసేసుకోండి రా, ఇంకా నాకు సంబంధం లేదు. గైస్ ఈరోజు నేను నా బ్లాగింగ్ కెమెరా యూజ్ చేయట్లేదు గైస్. ఐ మీన్ DJI కాదు, ఇవాళ ప్రాపర్ కెమెరాలో షూట్ చేస్తున్నాను అనమాట. అందుకే క్లారిటీ ఈజ్ సూపర్ కేక. బట్ ఐ విష్ టర్నింగ్ కెమెరా ఉంటే బాగుండేది గైస్, సెల్ఫీ స్టైల్లో. అందరి పక్కన నుంచి లాక్కోవడమే. కొంతమంది ఇయ్యరు, కొంతమంది స్వీటీ వీడియో చేసి కొలాబ్ పెట్టరా మన దాంట్లో కూడా వచ్చేస్తాయి. కష్టపడక్కర్లా. కానీ ఒకసారి మంచి మంచి ఫోటోస్ కలుపుకొని మళ్ళీ అది చేసాడు. నేను అన్నీ పెట్టేసా. మిస్ అయ్యేది అది యాడ్ చేసుకోవాలండి. అమ్మత పాతయ అపతి అపతి తూ తూ అమ్మని అమ్మ. ప్లీజ్ లిప్స్టిక్ ఇదేనా తీసుకోవాలి. ఇటా ఎట్టు కావాలంటే వచ్చింది. నాకు విత్ మిర్చి కావాలి. విత్ మిర్చియా తినగలుగుతావా? కారం బాగా తింటున్నాం. అక్కడే ఉంది కదా మిర్చి వచ్చిందా? మిర్చి కావాలేరా? లేదా ఫ్రై చేసింది కదా, హాఫ్ తీసుకో తినేసి.
చార్జింగ్ పెట్టుకోవచ్చు పాప. వదిలేసేరా లేకపోతే చూడడానికి కూడా ఎంత బాగుంది ప్రెజెంటేషన్. హాఫ్ తిని వదిలేదు చాలు ఇంకా అమ్మ బాబోయ్ ఎందుకో ట్రై చేయాలి. చేయొచ్చు. నేను ఎక్కడ చూసి అంటే అనుష ఉంది కదా నాకు pickles కావాలి. అనుష వాళ్ళు రోజు తెప్పించుకుంటుంది దాన్ని చెప్పింది ఏం చేస్తారా ప్రమోషన్ అలాగే టిపికల్స్ తెలీదా ఇంకా పెద్ద ట్రోల్ ఒక ఊబర్ రిచ్ టు బై దట్ పికల్స్ నీకు డబ్బులు $1,600 ఉంటే ఎవరో ఒకళ్ళు ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంది అని పెట్టారనమాట. దానికి తను వాయిస్ మెసేజ్ పెట్టింది, నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేయాలమ్మా, లేకపోతే నీ వైఫ్ కానీ నీ గర్ల్ ఫ్రెండ్ కానీ నేను వదిలిపడేస్తారు, నేను ముష్టి చెయ్యి పికిల్సే కొనలేకపోతున్నావు, నువ్వు వాళ్ళకి ఏం కొనిస్తావు, గోల్డ్ అవన్నీ ఏం కొనిస్తావు, చేసుకోదు వాడు ఏం చేశాడు దాన్ని వైరల్ చేశాడు. అది ఇంకా వాళ్ళ వాట్సాప్ మొత్తం బిజినెస్ అంతా బ్లాక్ చేసి పడేశారు. చాలా పెద్ద ఇష్యూ అయింది. ఓకే తెలీదా మీకు ఇది? తెలుసు. నేను పికల్స్ ఏదో అంటే నేను ఆ పేరు గుర్తులేదు నాకు, బట్ ఇదేవో పికల్స్ మీద నేను కొన్ని రీల్స్ చూసాను, లైక్ కామెడీ రీల్స్, బట్ నాకు బ్యాక్గ్రౌండ్ తెలియదు దాన్ని. ఓకే, ప్రియదర్శిని అది కోట్ సినిమా హీరో ఉన్నాడు, వాడు కూడా ఒక ట్రోల్ వీడియో పెట్టాడు. అవునా, అది చూడలేదు నేను. ఓకే అంత పాప బాగా ఇంటి ప్రమోట్ కూడా చేస్తుంది. చిట్టి పికిల్స్ కావాలంటే గైస్ రీనా ఇస్ సజెస్టింగ్ అలాగే చిట్టి పికిల్స్. అది కర్రీ బాగోలేదు. వితౌట్ ఆనియన్ చూడు ఎంత ఉందో, ఫుల్ ఉంది. కర్రీ కూడా బాగుంది. కర్రీ మామూలుగా అయితే నేను ఆనియన్ వేసుకొని బఠానీ చట్లా తింటా. యా నేను చేస్తాను అలాంటి పనులు చేస్తాను ఎప్పుడైనా ఇది చేసినప్పుడు. ఇది వితౌట్ ఆనియన్ కదా, ఇది విత్ ఆనియన్. అందులో ఆనియన్ పడినట్టు ఎంత జాగ్రత్త. పానీపూరి బండి గైస్, కానీ వెరీ స్లో పానీపూరి బండి. పానీ ఫెలో ఇస్ వెరీ స్లో. ఫిల్లింగ్ ఫెలో కూడా అలాంటి పరిస్థితి. ఫిల్లింగ్ ఇద్దరు, తినేవాళ్ళు ముగ్గురు. చాలా బాగుంది. లోపలికి ఇంకోటినా పాపడి చాట్ గైస్. ఇంకోటినా షుగర్ వేసినా ఏదిరా ఏదేరా కాదు, అది పల్పులో షుగర్ ఉంటుంది కదరా, ఉండదా? అంటే యాడ్ పౌడర్స్ నేను పల్ప్ తీసుకున్నా. అయితే నేను ఒకటి తాగుతా. అప్పటి నుంచి దాని ఎప్పుడు తీసుకుందామా ఎప్పుడు తాగుతామా అని. అదే కదా ఇంకా గుమ్మడి రెండు గ్లాస్లో పోసిన ఒకటి. ఇంకా అరే అది ఆర్గానిక్ షుగర్ ఫ్రీ, నో షుగర్స్ యాడెడ్. నేను షుగర్ యాడ్ చేయలేదురా, మంచిది. ఇది తీయగా ఉంది కదా, బాగుందా? నువ్వు చెప్పింది ఎలా ఉంది? కచ్చా మ్యాంగో లాగా చెప్పాను. లేదు ఆ రోజు చెప్పింది మ్యాంగో లస్సీ నేను చాలా పర్టికులర్ ఉంటాను, పుల్లగా చేయకూడదని చెప్పింది. ఇంకెంత తీయగా అది ఓపెన్ చేసి కలుపురా. అంతమంది ఓకే అప్డేట్ ఇంకా నీకు పుల్లగా ఉందరా? అందరికి ఉంటుంది, ఎందుకంటే మా అమ్మ చేశారు ఉంది అంట. అరే అది ఓపెన్ చేసి అరే ఒక్కొక్క దాంట్లో 20 grams షుగర్ యాడెడ్ అట్లా ఉండేరా, నాకు భయం వేసింది మరి తేవాలంటే అది. కానీ బాగుంది. ఏంటి ఇవన్నీ మ్యాంగో లస్సీ అంటే ఫుల్ కచ్చా మ్యాంగో లస్సీ. ఏం కాదు, బాగుంది.
పోసుకోరా మొత్తం పోసుకో ఇప్పుడు ఓకే రాదురా పుల్లగా ఉండకూడదని చెప్పిందిరా అయినా నా ఇన్స్టింగ్స్ ఒప్పుకోక ఒకే ఒక స్పూను గ్రీక్ యోగర్ట్ వేసినారా. చూడు నువ్వు చేసిన పాప అవుతానే నువ్వు యోగర్ట్ వేసినావంటే పుల్లగా అయిపోతుంది అంటదిరా. అయినా ఎక్స్ట్రా ఇది ఉండాలి హెల్త్ కొంచెమైనా ఉండాలని చెప్పి ఒకే ఒక స్పూన్ యాడ్ చేసినారా పెరుగు, ఎక్కువ అదే వేసారా పల్పు. అయినా పుల్లగా ఉందంటే ఇంక నేను ఏం చేయాలి. మ్యాంగో కూడా పుల్ల మ్యాంగో పల్పు ఇక్కడ మరి అందుకనే టెంప్టింగ్ చూడడానికి ఇదే ఉంది. అదే కదా అప్పటి నుంచి అలానే ఉండాలి పైన పట్టాలని ఉండాలి. అరే మీరు కష్టపడకండి షుగర్ వేసి తాగే 1 second లో మిక్స్ అయిపోయిద్దిరా రే. చంక్స్ వస్తున్నాయా షుగర్ చంక్స్ ఇది తాగి అక్కడే అప్పటికి నేను మిక్సీలో వేస్తారా నీట్ చిన్నప్పుడు పిల్లలకి మ్యాంగో మొత్తం పిండి అందులో షుగర్ వేసి ఇచ్చేవాళ్ళు గుర్తుందా? ఇది అదే అది ఏమంటారు అది ఒక డిష్ అవునవును డిష్ లో వేసి స్పూన్ వేసి ఇచ్చేవాళ్ళు. అదంతా తినేసే అది అనుకో తిను తాగకు తాగి తింటున్నా యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ ఏదో కట్ చేయి. అవునరా ఫోన్ అన్ని ఏడబెట్టినారా ఇక్కడే ఉంది. అది ఫోన్ ఒక్కటి కూడా మిస్ అవ్వద్దని గైస్ అక్కడ రీల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నాకు రాదా ఇంకా రీల్, నేను ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు. అంతేనా ఓకే లవప్ప చేసేద్దామా ఇది చేస్తా అరే అవునరా లవప్ప చేసేద్దాం నాకే కనిపించట్లేదు. కలిపియవు నువ్వే అనిపిస్తుంది ప్రపంచం అంతా. ఇక్కడ ఫుల్ అనిపిస్తారా నేను నా కెమెరా ముందు తీసుకుంటాను. చూడలేదా జనాలు అక్కడ బాగా ఊరు ఎంజాయ్ చేసేస్తుంది. Natapataye apate keke na apatia apate keke tu apati to apate good apati isang Anana pataye apati keketna apatia apati kekeku apati to apati kut apataye. నేను నా వీడియో తీసుకుంటారు. ఆహా వచ్చిందా అని రాలేదంట ఆడ వీడియో తీస్తుంది ఇంకా గైస్ మా ఫోటో అంతా చెడగొడుతోంది గైస్. చిట్టి మా వల్ల కావట్లేదు ఫోటో తీయడానికి. ఏం చేయాలో అర్థం కాక నాకు ఇంకా ఇటు కూర్చున్నాను గైస్. అంత అబద్ధం గాయస్. ఒక ఫోటో పోజ్ పెట్టమని చెప్తుంటే పెట్టట్లేదు గైస్. ఏం పెట్టాలి? ఏం పోజ్ పెట్టాలి? అసలు పోజ్ అర్థమైందరా నీకు? కాల హార్ట్కి పైన 3 ఎవరు పెడుతున్నారు? ఏంది వీళ్ళు పైన కూర్చున్నాం మేము కింద కూర్చున్నాం ఎట్లా కనెక్ట్ అవుతుంది? మా సౌద్ ఎట్లా కనెక్ట్ అవుతుంది మరి? అది కనెక్ట్ అవుతలేదు. మీరు అనుకుంటున్నారు అట్లా ఫీల్ అవుతుంది. సరే కానీ ఇప్పుడు చెప్పు మళ్ళీ ఒక ఫోటో దిగుతాం గైస్. ఈమెందో పెట్టింది. ఇదే గైస్ అవుతుంది. 3 అయింది గైస్. అయినా కూడా ఇదే డిస్కషన్ అవుతుంది. ఓకే మధ్యలో వచ్చేది ఏది చేయాలి ఏది డిసైడ్ అవుదామని గైస్. LOVE అప్ప సాంగ్ రావట్లేదు మాకు. LOVE పెట్టట్లేదు, అందుకని అప్రూవల్స్ రావట్లేదు. డైరెక్టర్ అప్రూవ్ చేయట్లేదు, సీనియర్ డైరెక్టర్ అప్రూవ్ చేయట్లేదు, జూనియర్ డైరెక్టర్ అప్రూవ్ చేయట్లేదు. సో మేము ఇలా కూర్చుని ఉన్నాం వెయిట్ చేస్తూ అప్రూవల్ కోసం అన్నమాట.
అప్రూవల్ రాగానే దిగిపోతాం అనమాట. మినీ అయితే వరల్డ్లో 8th వండర్ గైస్, ఇంతసేపు మేల్కొని ఉండడం. అది ఇంపాసిబుల్ గైస్, అసలు మేల్కోదు, ఆయన మేల్కొన్నది గైస్. మీరు వినండి, ఇదే జరుగుతుంది డిస్కషన్. జూమ్ ఇన్ జూమ్ అవుట్. అరే కింద నుంచి ఒక ఫోటో తీసుకో. మేము రీల్ చేయాలని కూర్చున్నాం గైస్. సౌమ్నికి నిద్ర వస్తుందంట గైస్, అవంతా వదిలేసింది గైస్. ఫస్ట్ చిట్టి హెయిర్ సెట్ చేసుకుంది గైస్, తర్వాత స్నేహ హెయిర్ సెట్ చేస్తానని సెట్ చేస్తుంది గైస్. మేమందరం పడుకోవడానికి రెడీగా ఉన్నాం గైస్. రీనా ఆల్రెడీ సగం పడుకుంది గైస్. ఇప్పుడు రీల్ చేయనియట్లేదు గైస్, ఆ హెయిర్ స్టైల్ సెట్ అయ్యేంత వరకు. నెక్స్ట్ స్టెప్ వచ్చి స్నేహకి ఇక్కడ తలకు పోస్తుంది గైస్, హెయిర్ డ్రై పెట్టించి హెయిర్ సెట్ అయ్యాక మా రీల్ స్టార్ట్ అవుతుంది గైస్. అప్పటి వరకు మీరు వేచి ఉండండి. టైం జస్ట్ 3 AM అవుతుంది, మిడ్-నైట్. మీరు మాతో పాటు మేలుకొని చూడండి మా రీలు. LOVE లప్ప లప్ప వస్తుంది చూడండి. అరే సౌమిని, నువ్వు ఇండియాలో ఇయ్యక్కర్లేదురా, ఇక్కడ ఇచ్చేయి. ఎట్టాగో అక్కడ కొడుకే కాబట్టి చూసుకోరా, నేను ఈడ పెడుతున్నా, ఎందుకు పెడుతున్నారా? అరే ఎందుకురా ఉంచుతారు, అట్లా పెట్టి వదిలేనురా. అరే హెయిర్ బ్యాండ్ వేసినప్పుడు జుట్టు వెనకాలకి వేసుకోకూడదురా, అట్లా వేసుకోవాలి. ఇప్పుడు చూసి మెచ్చుకోకపోతే చూసి సాహిని ఇప్పుడు రెస్పెక్ట్ చేయి. ఓకే, నీకు ఎంత మంచి చేశారు పెట్టుకొని చూడు. అరే దువ్విని పెట్టేసిరా, రీల్ చేద్దాము. మళ్ళీ నా మీదకి వచ్చింది రోయ్. గైస్ మీరు వీడియోస్ చూసినప్పుడు చిట్టి స్ప్రిట్టి అని చెప్పండి గైస్, చాలు, ఇంకేం వద్దు. నేనేం అనలేదు కదా, నిజంగా క్యూట్ ఉందిరా. నాకు చూపిస్తున్నామేమో అనుకున్నా. ఓకే దాని లెట్స్ డు ఆర్ రీల్. LOVE రప్ప రప్ప సాంగ్ వచ్చినట్టే గైస్.